అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగ్లాదేశ్లో భారతీయులపై దేవాలయాలపై కూడా అక్కడ అల్లరిమూకలు చేస్తున్నటువంటి దాడులను కూడా వెంటనే ఆపాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా నల్గొండ పట్టణంలో కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రీయ శ్రీరామ్ సేవ ఆధ్వర్యం కూడా పెద్ద ఎత్తున కూడా ఆ నిరసన ర్యాలీని కూడా చేపట్టిన పరిస్థితి కనపడుతున్న పరిస్థితి. చాలా ఆ చిన్నపిల్లలను చూడకుండా, వృద్ధులను చూడకుండా కూడా చాలామందిని కూడా అతి కిరాతకంగా కూడా వాళ్ళు చేస్తున్న చర్యలకు కూడా వాళ్ళందరూ కూడా ఒకటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే చేస్తారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాని మీద కూడా చర్య తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వాలు కూడా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ కూడా వారు పెద్ద ఎత్తున కూడా నిరసన ర్యాలీ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్లా ఉంది బంగ్లాదేశ్లో ఆ పరిస్థితి, ఎట్లా ఉంది, ఎందుకు హిందువులనే టార్గెట్ చేస్తున్నారు, హిందువులపైన ఎందుకు దాడులు చేస్తున్నారు అని తదితర అంశాలు తెలుసుకోవడానికి కూడా దీనికి సంబంధించిన వారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చూస్తున్నాం మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం ఏదైతే బంగ్లాదేశ్లో కూడా ఆ చిన్నపిల్లలను లేకుండా వృద్ధులను కూడా ఓన్లీ భారతీయుల మీద, భారతీయ దేవాలయాల మీద కూడా దాడులు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మారణ హోమం సృష్టిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎట్లా చూడవచ్చు దీనాన్ని? ఇప్పుడు గత వారం రోజులుగా మన బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి ఒక హక్కుల పోరాటం అని చెప్పేసి ఎవరెవరో ఎన్నో రకాలుగా చెప్తున్నారు. అవన్నీ కాదు. వాళ్ళు ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులని అక్కడ ఉండకుండా చేయాలనే దృక్పథంతో ఈ యొక్క దాడులు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు ధ్వంసం చేయడానికి కూడా హిందువుల యొక్క ఆనవాళ్ళు కూడా ఉండకూడదనే ఉద్దేశంతోనే అక్కడ దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్టయితే 1972లో ఆ దేశం విడిపోయినప్పుడు ఆ దేశానికి ఒక రోజుకి 6 లక్షల మందికి కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఆ దేశాన్ని సాధినటువంటి ఇస్కాన్ టెంపుల్ని కూడా ధ్వంసం చేసి తగలబెట్టడం జరిగింది. ఇంత కిరాతకమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి వారిని ఎమ్మటే ఆ దేశ ప్రభుత్వము కఠినంగా శిక్షించాలి. అక్కడ ఉన్నటువంటి మైనార్టీ హిందువులకి ఎమ్మటే ఒక చట్టబద్ధంగా ఒక చర్య తీసుకోవాలి. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని, మహిళల్ని అని చూడకుండా వాళ్ళని అనేక రకాల హింసలకు గురి చేస్తూ వాళ్ళపై దాడులు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. కనీసం మానవ హక్కులు కూడా లేకుండా, మానవతా దృక్పథం లేకుండా వాళ్ళపై దాడులు చేసి వాళ్ళని చంపి ఎక్కడెక్కడో పాడేయడం జరుగుతుంది, ముక్కలుగా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వెంటనే అక్కడ ఆపుకోకపోతే మా రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఈ భారత ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తుంది. ఉన్నటువంటి హిందువులకి వెంటనే అక్కడ మనం సానుభూతి తెలియ వాళ్ళకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేసే విధంగా ఈ దేశ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే వాళ్ళకి మిలిటరీని పంపించి కూడా వాళ్ళని ప్రొటెక్షన్ చేసి వాళ్ళకు కావాల్సిన హక్కులను ఇప్పించే బాధ్యత కూడా మన భారతదేశం పైన ఉంది. గతంలో కూడా మనమే ఇప్పించాం. ఈ మనం ఇప్పించినటువంటి మన సమాజమే ఇప్పుడు ఈరోజు ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి మనమే ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. అటువంటి హిందువులను కాపాడే బాధ్యత కూడా భారతదేశం పైన ఉంది. వాళ్ళ ఉద్దేశం ఒకటి, ప్రపంచాన్ని ఏలాలనే ఒక సాంస్కృతిక సిద్ధాంతంతోనే మతాలు పుట్టినాయి. ఉన్నటువంటి విషయం ఏంటంటే ఎవరైతే వాళ్ళ దేవుని మొక్కకుండా ఉంటారో వాళ్ళ దేవుల యొక్క చేయకుండా ఉండడం వల్లనే ఒకటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే వాళ్ళు కాఫీ రొంకో మారు జన్నత్ పావు అని చెప్పేసి వాళ్ళ మౌలాలు కానీ అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు కానీ ఈ బాగా ఉసిగొలిపి హిందువులపైన దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ మేడం, చెప్పండి. ముఖ్యంగా కూడా హిందువులు మహిళలపై కూడా చిన్నపిల్లలు తేడా లేకుండా కూడా మహిళలపై కూడా అతి కిరాతకంగా కూడా చేసి కూడా చంపుతున్న పరిస్థితి కనపడుతుంది మేడం. ఎట్లా అనిపిస్తుంది మేడం ఆ మరణ హోమాన్ని, ఆ బంగ్లాదేశ్ చేస్తున్న ఆ దుష్టచారం చూస్తే ఎట్లా అనిపిస్తుంది మేడం? చాలా ఘోరంగా ఉన్నది. చిన్నపిల్లలని కూడా ఆ సిద్ధాంతాన్ని మార్చి హిందువులని కాపాడే బాధ్యత అందరూ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ విషయంలో పాల్గొని ఈ విధ్వంసకాండాన్ని ఆపే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. మహిళలు చిన్న పిల్లలను కూడా చేస్తున్న క్రమంలో కూడా ఎట్లా అనిపిస్తుంది? ఒక తల్లిగా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏం డిమాండ్ చేస్తారు? అసలు ఇప్పుడు పాప కనడానికి ఆడజన్మ ఎంతో పుణ్యం. ఆడ మనిషిని అంతా ఇప్పుడు మనం బతకాలంటే జన్మ ఎవరిస్తున్నారు? కన్న తల్లి ఇస్తున్నది. భారత మాతను కాపాడుకునే మన భారతదేశంలో బంగ్లాదేశ్లో మన భారతీయులని, అమ్మాయిలని అలా హింసించడం మాకు చాలా బాధగా ఉన్నది. ఈరోజు 9 నెలలు మోసి పెంచి పెద్ద చేస్తే మా కళ్ళ ముందే అలా జరుగుతుంటే చాలా ఘోరంగా ఉన్నది. దాన్ని ఆపాలని మేము కోరుకుంటున్నాము. రైట్, మన కొంతమంది ఉన్న వాళ్ళు కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తంగా బంగ్లాదేశ్లో చూస్తున్నాం కథ నుంచి ఎందుకు ఈ చర్య తీసుకోవచ్చు? వాళ్ళది ఒకటే సిద్ధాంతం. ఫస్ట్ బంగ్లాదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగం.
అందుకు అప్పుడు బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టి బంగ్లాదేశ్ రాష్ట్రాన్ని బంగ్లాదేశ్గా మన భారతదేశంలో ఉన్న రాష్ట్రాన్ని బంగ్లాదేశ్గా మార్చుకున్నాక కూడా అక్కడ హిందువులు స్వచ్ఛంగా బతుకుతారు. అక్కడ పుట్టిన హిందువులే వాళ్ళు, బంగ్లాదేశ్ ప్రాంతంలో పుట్టిన హిందువులే వాళ్ళు. అయినా కానీ అక్కడ హిందుత్వం, హిందూ మతం, హిందూ దేవాలయాలు వాళ్ళకు కనపడద్దు. రైట్. మొత్తంగా రాష్ట్రీయ శ్రీరామ్ సేన తరపున మొత్తంగా ఏం డిమాండ్ చేయబోతున్నారు? ముఖ్యంగా అక్కడి ప్రభుత్వానికి కానీ ఇక్కడి ప్రభుత్వానికి కానీ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అక్కడి ప్రభుత్వానికైనా ఇక్కడి ప్రభుత్వానికైనా రాష్ట్రీయ శ్రీరామ సేనతో ఈ ఎదిరించేది ఒకటే, తిరగబడేది ఒకటే. అక్కడ ఉన్న హిందువుల మీద మరణహోమం జరిగిన, హిందూ దేవాలయాలు కూలదెంగిన, ఇంకా ఏం జరిగినా ఇక్కడ ఉన్న భారతీయులు అందరూ కలిసి ఏకతాండిగా దండాలుగా వెళ్ళి అక్కడ ఉన్న ముస్లింలని తరిమి కొట్టైనా మన బాగా భారతదేశంలో ఒక భాగం చేసుకున్న సమస్య లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఆడపిల్లల్ని, ఆడతల్లుల్ని, చిన్నపిల్లల్ని కూడా చూడకుండా కిరాతకంగా చంపి చిన్నపిల్లలు అనేది కూడా లేకుండా ఒక మానభంగం లెక్క చేసి ఎక్కడ పడితే అక్కడ ఇసిరేసి మామూలుగా కుక్కను కూడా బదట్లా పారేయం, చస్తే తీసుకొచ్చి ఒక చెత్త కొండేస్తాం. అంతకన్నా ఈయనంగా నదులల్లో ఏడబడతాడ మూర్లలో వేయటం జరుగుతుంది. అందుకనే చర్చ అయింది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు, భారతదేశంలో ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక్కటే నిర్ణయం తీసుకోవాలి. అక్కడ ఉన్న హిందువుల మీద ఏమైనా చర్య జరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. రైట్. మొత్తంగా ఒకటే రాష్ట్రీయ శ్రీరామ్ సేన చెప్తున్న పరిస్థితి ఒకటే ఉంది. ముఖ్యంగా ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో, ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళపై ఎట్టి వయసులో ఉన్న దాడులను కూడా వెంటనే ఆపు చేయాలని కూడా మీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద చర్య తీసుకోవాలి కూడా, ముఖ్యంగా ఎక్కడ జరుగుతున్న దాడులను కూడా ఆపాలని కూడా వీరు కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.